హరి ఓం. నమో నారాయణాయ నమః. శ్రావణభూతి అవి పంచభూతాలు. పంచభూతాల సృష్టి ఈ మొత్తం ఈ యొక్క సృష్టి అంతా కూడా ఈ భూమి మీద చుట్టూ ఉన్నటువంటి వాతావరణము, సూర్యుడు, చంద్రులు, అన్ని గ్రహాలు కూడా పంచభూతాల యొక్క సృష్టి. మనమంతా కూడా పంచభూతాల నుంచే వచ్చాం. అయితే నీవు అలా వినడానికి కారణం ఏమంటే అవన్నీ ఒక విషయాన్ని మర్చిపోయాయి. ఏమంటే ఆ విషయము ఆమె శక్తివంతులమని విర్రదిగుతున్నాయి. భూదేవత కూడా ఏం చేస్తుంది? మీరైనా గొప్పతనం, నేను కూడా అంతకన్నా గొప్ప శక్తి కలదాను. భూకంపాలు సృష్టించగలరు, భూకంపాలు తీవ్రత చేసి భూమిని బద్దలు చేయగలరు అని అంటుందంటే సహనం వహించాల్సిన భూమాత కూడా అలా అంది అంటే దీనికి కారణాలు ఉన్నాయి. ఏంటి గురువు గారు? మనకు సత్యయుగం, కృతయుగము, త్రేతాయుగము ఈ కాలాల్లో ధర్మం మానవుల్లో బాగా పూర్తిగా నెలకొని ఉంది. త్రేతాయుగం నాటికి కొంత భాగం క్షీణించింది. అప్పుడే ఏమి జరిగిందంటే శ్రీరామచంద్రుడుగా శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. ఆయన ఈ యొక్క భూమండలాన్ని అంతా కూడా సుభిక్షం చేయాలని సంకల్పించారు. ఆ సంకల్పం ఎవరిదంటే ఆయనది. శ్రీ విష్ణు శక్తి, ఆయన పరమాత్మ శక్తి, పరమేశ్వర శక్తి. ఇవి ఆత్మశక్తి మర్చిపోయాయి. ఎందుకు అంటే అవన్నిటిలో కూడా ఉన్నది పరమాత్మే అని వాటికి తెలియదు. అది అజ్ఞానంతో ఎందుకు గురువుగారు ఇలా అని అడిగాడు ఈ యొక్క శ్రావణము. ఎందుకంటే ఏం చెప్తానైనా, మానవులలో రాను 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 తాము ఆత్మ అనే శక్తి మర్చిపోయారు. తమలో ఉన్నది ఆత్మ అనే శక్తి మర్చిపోయారు. అంతే పరమాత్మను కూడా మర్చిపోయారు. పరమాత్మ ఎప్పుడైతే మానవులందరూ ఇలా మారిపోయారో అప్పుడు ఈ పంచభూతాలలో కూడా మార్పు వచ్చేసాయి. ఎందుకు? కలికాలం చివరిలో వినాశనం అనేది జరగాలి. ఈ వినాశనానికి ఇప్పుడు అవి పథకాలు వేసుకుంటూ ఉన్నాయి. తమ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్నాయి. కనుక నీవు విన్నది ఆ దేవదారు మహావృక్షం ఎవరు? కనుక ఇప్పుడు అవి అలా ఆలోచిస్తున్నాయంటే వాటిలో కూడా తమ ఆత్మైక శక్తిని మర్చిపోయాయి. తమ ఆత్మైక శక్తిని మర్చిపోయే వలన తాము కూడా పరమాత్మ స్వరూపమైన భ్రమలో మారిపోయింది. ఆ భ్రమలో అవి మునిగిపోయి ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఎందుకు అంటే మానవులలో కూడా అధర్మం పూర్తిగా పెరిగిపోయి అన్యాయం, అక్రమాలు అనేక విధాలుగా మానవులలో ప్రవర్తన మార్చేసింది. ధర్మం పూర్తిగా తగ్గిపోయింది. ఎప్పుడైతే ధర్మం తగ్గిందో వెంటనే పంచభూతాలలో కూడా తమ ధర్మాన్ని మర్చిపోయే స్థితికి వచ్చేసేయాలి. కనుక మానవులు ఆత్మస్వరూపులను గుర్తుపెట్టుకోవాలి. కానీ తాము శరీరమే తామని, ఈ సుఖాలే శాశ్వతమని, ఈ యొక్క భూమండలం అంతా కూడా, భౌతిక ప్రపంచం అంతా కూడా ఆనందమే అని ఇలా భ్రమలో ఉంటున్నారు. ఈ భ్రమే రాబోయే కాలం తరాలలో ఇది ఎక్కువయ్యే కొద్దీ ఆ వినాశనం అవి ఖచ్చితంగా చేస్తాయి. మరి గురువుగారు ఏం చెయ్యాలి అన్నాడు శ్రావణభూతి. శ్రావణభూతి, నువ్వు నేను చేసేదంటూ ఏమీ లేదు. అనేక మంది భారతదేశంలో ఒకప్పుడు ప్రతి ఒక్కరు జ్ఞాన సంపన్నులుగా ఉండేవాడు. ఇప్పుడు అధిక శాతం అజ్ఞానులుగా మారిపోయారు. ఎలా అంటే ఈ దేహాన్ని సకల సుఖాలలో ముంచి తేల్చాలి, అనంత సంపదలు కూడబెట్టాలి, అనంతమైన సుఖాలు అనుభవించాలి. అధర్మ రీతిలో ఒకరికి ఒకరు తాము మోసం చేసుకుంటూ, వంచన చేసుకుంటూ జీవించుకుంటూ ఉంటారు. ఇది నాయన కారణం శ్రావణభూతి. అయితే గురువుగారు పరమాత్మ ద్వాపరయుగంలో, అవును నాయన, ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర వారుగా ఆపద మొక్కులవాడావో శ్రీనివాస, అడుగడుగున కాపాడే తిరుమలగిరివాస శ్రీనివాస, జనులందరూ నీ చల్లని కనుపాపలే, జగమంతా వెళ్ళి విరిసి నీ చూపులే, నిన్ను నమ్మిన దీనుల కన్నీటి పిలుపు వినలేక కొండపై నిండుగా కొలువై ఉన్నావా. మానవులు
పరమాత్మను తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇది కొంతవరకు దీనిని నిరోధించవచ్చు నాయన అంటూనే, అంటే ఎలా? ద్వాపరయుగంలో శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ పరమాత్ముడుగా అవతరించి తాను అద్భుతమైనటువంటి అనేక మహిమలు చూపించి ఈ యొక్క ద్వాపర యుగమంతా కూడా సర్వ సుఖాలను ఆనందాలను పొందేది ఎలా అనే విధంగా తెలియజేశారు. ఆయన దుష్టులను ఎలా శిక్షించాలో, సన్మార్గులను ఎలా రక్షించాలో, శిష్టరక్షణ దుష్ట శిక్షణ ఆర్తత్రాణ పరిరక్షకుడు. అందుకే వెంకటేశ్వర స్వామిని మనం వేడుకున్నామంటే అన్నీ అలాగే జరుగుతాయి. నేను ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద్. అయితే గురువుగారు పరమాత్ముడు భగవద్గీతలు ఏం చెప్పలేదా ఆత్మ గురించి? రెండవ సాంఖ్యయోగం అంతా ఆత్మేనా? అంత పరమాత్మ, ఆత్మ ఆత్మ పరమాత్మే. కాసంత విశ్రాంతి తీసుకుని మరలా చెప్పుకుంటాం. ఏమంటున్నారు గురుగారు? ఒక్క మారు మాకు చెప్పండి అన్నారు గ్రామస్తులంతా కూడా. నేనా? నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఇలా అన్నారు. నమో కృష్ణ, నమో కృష్ణ, కృష్ణం వందే జగత్. Thank you.